యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇక హీరో రోల్స్ కి బై బై చెప్పేసినట్టేనా? అందుకే ట్రెండ్ కి తగ్గట్టు అప్డేట్ అవుతానంటూ క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అవుతున్నాడా? ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తో మొదలెట్టి ఇప్పుడు మరిన్ని సినిమాలని లైనప్ లో పెట్టేస్తున్నాడా? అసలు రాజశేఖర్ చేస్తున్న సినిమాల కథా కమామిషు ఏంటి? వయసు పైబడుతూ ఉండడంతో హీరోలు కాస్త సైడ్ హీరోలుగా టర్న్ అయిపోతున్నారు. ఇప్పటికే నాగ్ బడా సినిమాల్లో క్యామియోస్ కి సై అంటుంటే వెంకీ కూడా టాప్ స్టార్స్ సినిమాల్లో గెస్ట్ అపీరియన్స్ కి వెల్కమ్ చెప్పేస్తున్నాడు. మరోవైపు బాలయ్య జైలర్ 2 కి కమిట్ అయిపోతే రేపో మాపో చిరు కూడా స్పిరిట్, పారడైజ్ సినిమాల్లో కీ రోల్స్ పోషించబోతున్నాడంటూ మీడియా ఊదరగొట్టేస్తుంది కూడా. ఇక వారి బాటలోనే నేను అంటూ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కూడా సైడ్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోతున్నట్టే కనిపిస్తోంది. వాస్తవానికి వరుస సినిమాలు పోతుండడంతో ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎప్పుడో విలన్ వేషాలు వేస్తాడన్న టాక్ వినబడింది. అయితే ఇప్పటి వరకు ఒక్క ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలోనే మెరవడంతో సైడ్ రోల్స్ కి షిఫ్ట్ అవ్వడానికి మరింత టైం పడుతుందనుకున్నారంతా. కానీ వాలకం చూస్తుంటే వరుస సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ తొందరగానే క్యారెక్టర్ రోల్స్ కి సై అనబోతున్నాడని అర్థమైపోతుంది. అవును, గతేడాది తమిళ్లో సూపర్ హిట్ అయిన లబ్బరు పందు సినిమా రీమేక్ లో విఆర్ దినేష్ పాత్రలో రాజశేఖర్ కనిపించబోతూ ఉంటే, అర్జున్ కళ్యాణ్ పాత్రలో 35 సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న హీరో విశ్వదేవ్ రాచకొండ నటిస్తూ ఉండగా హీరోయిన్ గా రాజశేఖర్ కూతురు శివాని కనిపించడం మరో విశేషం. ఇక ఇదే కాకుండా విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న రౌడీ జనార్దన్ లోనూ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్. అయితే అది పాజిటివ్ రోలా నెగిటివ్ రోలా అనేది తెలియాలి. ఇక ఈ రెండు కాకుండా శర్వానంద్ యూవి క్రియేషన్స్ కాంబోలో వస్తున్న మరో సినిమాలో కూడా క్యామియోలో కనిపించనున్నాడట. మొత్తానికి వెటరన్ హీరోలంతా మెల్లిగా సైడ్ రోల్స్ కి ఇలా సై అంటున్నారన్న మాట. చూడాలి హీరోలుగా మురిపించిన ఈ స్టార్ సైడ్ రోల్స్ లో ఎలా అలరిస్తారో. For more videos like this, subscribe Big TV channel.